హలో ఆల్, వెల్కమ్ టు మేక్ యూ మెమరబుల్. మై సెల్ఫ్ శ్రీనివాస్. ఏం పేరు నీ పేరు? చందు. చందు. నీ పేరు? సంపత్ రెడ్డి. సంపత్ రెడ్డి. చెన్నారెడ్డి. చెన్నారెడ్డి. రాకేష్ రెడ్డి. పరమేష్. పరమేష్. సో ఇలా బర్త్డే ఎవరిది? మా అన్న బయటకి వెళ్ళి. ఓకే, బయటకి వెళ్ళి. ఓకే. సో మీరు అందరూ ఏం చేస్తుంటారు? మీరు జాబ్ వర్క్ జాబ్ చేస్తుంటారు. ఓకే, కూల్. సో ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్గా రసం కానీ రసం ఏంటి? పాదరసం. పాదరసం. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ కదా అందరికీ. ఇంకొకటి ఏదైనా చెప్తారా? రసం అలాంటిది. నవరసం. నవరసాలు. నవరసాలు కానీ రసం రావాలి. చెరుకు రసం. చెరుకు రసం రసమే కదా. రసం కాకూడదు అది అట్లా. రసం కానీ రసం. నీరసం. నీరసం కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అందరి దగ్గర ఉంటుంది కానీ యూనిక్ ఉంటుంది అన్నమాట. అంటే వేరుగా ఉంటుంది. ఏంటిది? అందరి దగ్గర ఉంటుంది అది. నీ దగ్గర నా అందరి దగ్గర ఉంటుంది కానీ యూనిక్ ఉంటుంది. నువ్వు చెప్పు బ్రో. మొబైల్ అంటే వివో మొబైల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మన దగ్గర కూడా వివో మొబైల్ ఉంటుంది కదా. నార్మల్ ఉంటుంది కదా, డిఫరెంట్. లేదు, ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది, ఒక్కళ్ళ దగ్గరనే ఉంటుంది ఇక. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర ఉండదు, యూనిక్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఏమన్నా అనుకుంటున్నాను? మేమైతే దట్టి మైండ్ మాది. పర్లేదు, దట్టి మైండ్తో ఏమనుకుంటున్నావు చెప్పు. ఏమొద్దులే. నువ్వు బ్రో కొద్దిగా క్లూ ఇస్తే చెప్తాను. క్లూవా? మన బాడీలో ఒక పార్టే అది. తెలియదు. నీకు తెలుసు బ్రో. చెప్పురా, గుర్తున్నా చెప్పు, ఏదన్నా గుర్తుకు వస్తే. కొంచెం గెస్ చేయండి, ఈజీ. అది బాగా టఫ్ ఏం కాదు. ఫేస్ స్ట్రక్చర్ ఏదన్నా కాదు. అంటే ఒక మనిషిని కోలిన మనిషి చాలా మంది ఉంటారు కదా. ఫింగర్ ప్రింట్స్. ఎగ్జాక్ట్లీ, ఫింగర్ ప్రింట్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇంకొకటి ఉంటుంది అట్లా. అట్లాంటివి చాలా ఉంటాయి మన బాడీలో కాకుండా వేరేటివి కూడా చాలా ఉంటాయి. ఏమన్నా గెస్ చేస్తారా? కార్డు గిఫ్ట్ అంటే కార్డు. నేను ఒక హింట్ ఇచ్చిన కార్డు. ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, ఇవన్నీ యూనిక్ ఉంటాయి. ఒకళ్ళ దగ్గర ఉంటాయి, మళ్ళీ ఒక దగ్గర ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అన్నా మీరు జాయిన్ అవుతారా? ఓకే, అమ్మాయిలకు 2 ఉంటాయి, అబ్బాయిలకు ఒకటే ఉంటుంది. ఏంటిది అది? బ్రో నువ్వు తప్పించుకోవద్దు. లైక్ బ్యాంగిల్స్. మనము అబ్బాయి అయితే ఒక టెక్ వేసుకుంటాడు, అమ్మాయిలు అయితే 2 సైడ్స్ వేసుకుంటాడు. మనం బ్యాంగిల్స్ చేసుకోం కదా అసలు. నేను కడియం గురించి అది కాదు. బాయ్ అంటే నువ్వు 2 అని 1 అని చెప్పినావు కదా, దాని గురించి అని చెప్తాను. కాదు, అది కాదు. నువ్వు చెప్పు బ్రో, నువ్వు ఏమనుకుంటున్నావు? పర్లేదు, వినలే. చెప్పు. లేదు చెప్పండి. బోల్డ్గా ఉంది కదా కొంచెం. బోల్డ్గానే ఉంటుంది కానీ ఆన్సర్ అంతా మీరు అనుకున్నంత ఏముండదు. అది చాలా సింపులే. అమ్మాయిలకు 2 ఉంటాయి, అమ్మాయిలకు 2 ఉంటాయి, అబ్బాయికి ఒకటి ఉంటుంది. బ్రో ఒక్కటి హ్యాపీ బర్త్డే బ్రో. ఫస్ట్ అమ్మాయిలకు 2 ఉంటాయి. వద్దు బ్రో, అమ్మాయిల గురించి అడగట్లేదు. అమ్మాయిలకు 2 ఉంటాయి, అబ్బాయిలకు ఒకటి ఉంటుంది. అమ్మాయిలకు 2, అబ్బాయికి ఒకటే. అదే క్వశ్చన్ అన్న. అదే క్వశ్చన్. పెట్టుకుంటారు పేరు. పేరా? ఇంటి పేర్లు. ఇంటి పేరు. పెళ్ళికి ముందు ఒకరిలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జైటింగ్ ఉంది కదా. నెక్స్ట్ అందరి దగ్గర అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్ళినాం అనమాట. మనం అందరం కలిస్తే ఒక 500 మంది అయినా మనం. ఓకేనా? కానీ వాళ్ళ దగ్గర 60 కప్పులే ఉన్నాయన్నమాట. సో ఈ 60 కప్పులలో మన 500 మందికి సర్వ్ చేయాలి. వాళ్ళు ఎట్లా సర్వ్ చేస్తారు? వాళ్ళు మళ్ళీ కొత్తవి కొనద్దు, వాడిని మళ్ళీ వాడద్దు. ఎట్లా? అందరికీ సర్వ్ చేయాలి. ఒకరికి సర్వ్ చేయకుండా మళ్ళీ ఒకరికి సర్వ్ చేసి ఉండదు. మన దగ్గర ఉండే ఫుడ్ అనేది డిఫరెంట్. అందరికీ చాయో కాఫీయో పోయాలి కానీ అది 60 కప్పులే ఉన్నాయి మన దగ్గర. 500 మంది మెంబర్స్ ఉన్నారు. ఎట్లా అంటే ఒక దాంట్లో అందరూ ఒకేసారి షేర్ చేసుకోవాలి. పడతలేదు అంటే స్ట్రాస్ క్వశ్చన్ అర్థమైంది నీకు? 60 కప్పులు 600 మందికి. 500 మందికి 60 కప్పులు. మొత్తం తాగిన కప్పులు మళ్ళీ తాగొద్దు. అన్న చెప్దాం. అన్నదాన
టాలెంటెడ్ పర్సన్. ఒక పెళ్ళికైనా మనం పెళ్ళికి పోతే అక్కడ 500 మంది ఉన్నారు. 500 మందిలో మన దగ్గర 60 కప్పులే ఉన్నాయి. 500 మందికి 60 కప్పులలో మనం సర్వ్ చేయాలి. టీయో కాఫీయో ఎట్లా చేస్తాం? మళ్ళీ అడిగి చేస్తాం. కడిగిన కప్పులు కడగద్దు, అంటే వాడిన కప్పులు మళ్ళీ వాడద్దు అనమాట. అవే 60 సర్వ్ అందరిని నిలబడతాం. వెళ్ళగొడతావా? అంటే ఫంక్షన్లో వచ్చిన వాళ్ళు వెళ్ళగొడతాం మంచిగా ఉంటుంది కదా. వాళ్ళు వెళ్ళిపోయినాక పెడతాం. లేదు కప్పులు లేవని చెప్తాం. గెస్ట్ కట్లా చెప్తా ఊకోరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ దావా జరుగుతుంది, వచ్చినోనికి లేరా మన దగ్గర అవే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉన్నాయి. మన చాలా టఫ్ ఉందన్న. టఫ్ ఏం లేదు, అట్లా ఈజీ. నేను మనం ఆన్సర్ ఇప్పటికే మనం 100 సార్లు అని ఉంటాం. నువ్వే అని ఉంటావు 100 సార్లు ఆన్సర్, కానీ అదే ఆన్సర్ అని నీకు తెలియదు, నాకు తెలియదు. అంటే నాకు తెలుసు, నీకు తెలియదు. అట్లా షేర్లింగ్ ఉండదు. 60 ఏమో, అది 60 ఏమో, 1000. 60 ఇది ఓకేరా. మీన్స్ 500 రైట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ ఎనీవే. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్. మా ఛానల్ పేరు మేక్ యూ మెమరబుల్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడనే మేక్ యూ మెమరబుల్.